హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే పొద్దుగాల లేచాం. ఇంకా వచ్చేసి అయితే మనమైతే పొద్దుగా లేచి ఇంట్లో పనులు అయితే అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి నైట్ అయితే బియ్యం పడిచిపెట్టినాం కదా, ఇంట్లో వేసినాము. ఇంకా వెంటనే పక్క వేయలేదు, అన్ని సంచి అయితే ఎక్కడక్కడ చిల్లకలు ఉన్నాయి. అయితే ఇక అవి పక్క వేయాలి. ఇంకా ఈరోజు స్కూల్ కూడా ఉంటుంది పిల్లలకి. ఇంకా రిపీల్ లేచిండు, బయటకు పోయిండు. ఇంకా చిక్కి లేవలేదు, లేస్తుంది చిక్కిగా లేవు. ఇంకా ఆమె ఒక బట్టలలో వండుకొని ఇంకా ఇట్లా అట్లా అంటుంది, లేస్తలేదు. ఇంకా లేబేట సిగ్గుపడుతుంది, దూరం అవుతున్నట్టు. అయితే వచ్చేసి మనమైతే ఈరోజు అయితే ఇంకా ఇంట్లో పనులు అయితే వచ్చేసి మనకైతే ఏమేమి ఉన్నాయంటే చెప్పినా కదా, బియ్యం సంచులు ఇట్లా పెడితే ఇట్లా అంత చిల్లంకల్లా వేసేసేసినాం. ఇవైతే అన్ని పక్క వేయాలి చెప్పినాక, అంటే డైరెక్ట్ పట్టించుకురాగానే ఇంట్లో ఇట్లా పక్క వేస్తే చల్లారే అని చెప్పేసి మేము అనుకుంటాం. అందుకోసమే ఇవైతే ఇలా ఉన్నాయి. ఇవైతే తర్వాత పక్క వేద్దాం. ఇంకా వచ్చేసి మన ఇంట్లో అయితే స్పెషల్గా కర్రీ అయితే మనం ఏమంటాం అది బీర్నిస్కాయ మామూలుగా అయితే చాలామంది అయితే ఎగ్ వేసుకొని అనుకుంటారు. మేము కూడా అదే ఈరోజు ఎగ్ వేసుకొని బీర్నిస్కాయ కర్రీ అయితే వండుతున్నాం. అది ఎలా ఉండాలనేది, మేము కూడా ఎలా వండుతున్నాం అనేది మీకు తెలియాలంటే మాకు వీడియో చూడండి. అయితే ముందుగా అయితే బీర్నిస్కాయ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బీర్నిస్కాయని మళ్ళీ వాటర్లో వేసి మంచిగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మనము దాన్ని అయితే వండడం ఉంటుంది. సో ఇంకా మనమైతే అలా అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా లేచిందా ఆల్రెడీ అన్ని చేస్తుంది. నాని పాలు బిడ్డ నువ్వు పోయి. సో చూసారు కదా, మేము ఉల్లిగడ్డ అయితే వస్తుంది. అదే మనకు బీర్నిస్కాయ కర్రీలోకి. ఇంకా సంచులు చెప్పిన కదా, మన అయితే ఇవన్నీ సంచులు మనయే. ఇంకా నేను నైట్ వేసుకొచ్చిందని చెప్పిన కదా. ఇంకా వచ్చేది అయితే మనకు టీ కూడా డికాషన్ వస్తుంది. ఇందులో పాలు వేసేసి చాయ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే బీర్నిస్కాయ కూడా ఉడకబెట్టేసింది. ఇంకా ఇలా అయితే మంచిగా మెత్తగా అయితే ఇలా అయితే మంచిగా ఉడకాలి. ఇంకో పిల్లలకి స్నాక్స్ లాగా ఏం లేవు అని చెప్పేసి ఇప్పుడైతే పొద్దున చాయ్లకి ఇట్లా వేసుకొని దోశలు పోసి పెట్టింది. ఇక సాయంత్రం ఉన్న కర్రీ రెడీ చేస్తున్నా. బీర్నిస్కాయ అయితే ఉడకబెట్టిన, ఇలా వాటర్ పంపేసిన. ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టిన. దీంట్లోకి ఎగ్స్ వేయాలి, ఎగ్స్ వేస్తా. అయ్యో గుట్టలు ఎక్కువ దిగుతుంది. ఎట్లా దొరుకు గుట్టలు ఎక్కువ ఎగ్స్ కోసి ఉండాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. అయింది, నూనె వస్తున్నా. చిటిగా ఫస్ట్ నూనె. రే చిటమ్మా, రే మీరు లేచి మొంగల్ కూడా రావి, ఎట్లా టైం అయితే లేదా స్కూల్కి? జీలకర్ర అయితే వేసిన. గోలింది, ఉల్లిగడ్డలు వేస్తాను. అంటుంది కొంచెం కలిపితే కోపం పోతుందండి. దాని కోపం పోయిందనుకో మనం కూడా మంచి పనులు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసైతే చలి అయితే చలి పెడుతుంది. అసలు మొన్న ఒక 3-4 days మంచిగా పెట్టలేదు చలి. ఒక నైట్లో బండి మీద వచ్చినా కానీ స్వెటర్ లేకుండా ఓకే అనిపించింది. ఇప్పుడు స్వెటర్ లేకుండా ఎటన్నా పోవాలంటే మొత్తం ఘోరంగా చలి పెడుతుంది. దెబ్బకు అందరు స్వెటర్లకు మళ్ళీ తయారైపోయారు. అది చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. బయట కూడా మళ్ళీ వస్తున్నాయి. బయట చికితలు లేచింది, జుట్టు చూడు ఎట్లయిందో. మామూలుగా అయితే ఇక కటింగ్ చేపిద్దాం అనుకుంటే వద్దంటుంది. బేబీ కటింగ్ చేపిద్దామని ప్లానింగ్ కూడా నాకు. కానీ ఒక్కతే ఇంట్లో మా బిడ్డ కాబట్టి, చిన్నారి బిడ్డ కాబట్టి వద్దనుకున్నాం. ఉల్లిగడ్డ అయితే గోలింది. ఇక అల్లం వెల్లిగడ్డ వేస్తాను పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. పసుపు మెల్లిమెల్లిగా వేసినాక పసుపు వేస్తుంది. ఎందుకు నువ్వు కానీ దెబ్బ ఎందుకు నీళ్ళు లేపన్నాడు, బకెట్ నీళ్ళు లేపన్నాడు. ఎందుకు ఉల్లిగడ్డలు అయితే గోలినాయి, అల్లం వెల్లిగడ్డ, పసుపు అయితే వేసిన. ఎగ్స్ వస్తున్నాయి ఇప్పుడైతే. ఇట్లా నేను వీడియో తీసిన రాను. అబ్బా దాను మమ్మీ టైం అయితే బస్సు పోయింది అనుకో, చూడియాల నీ దోసుకొచ్చా నేను దాను.
మూడు గుడ్లు అయితే పోసిన. దీన్ని కొంచెం ఉడకాలి, ఉడికినాక మర్రేయాలి. మా ఇంట్లో కింది బంధు కూడా గ్యాస్ ఉందన్న, అలా వేడి వేడి చాయ్ చూసి ఫ్రెండ్స్. నీకు చాయా? నువ్వు ముఖమే కడుక్కోవాలి, మీకు చాయ్ వేయకను. ఇప్పుడు ముఖం కడుకొస్తున్నా, చాయ్ ఫస్ట్ అదే కొద్దిసేపు ఉడకాలి. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనకు ఇలా అయితే ఫ్రై అయిన దాంట్లో అయితే మనకైతే తగినంత కారం అండ్ ఉప్పు కూడా కొంచెం టేస్ట్ తగ్గట్టుగా మనకు నచ్చినట్టు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకు కారం అయితే మీకు పిల్లలకు తినాలి కాబట్టి మేము కొంచెం తక్కువనే వేస్తాం ఇంట్లో, చూస్తారు కదా ప్రతి ఒక్క వీడియోలో. ఎందుకంటే టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారం వేస్తే అయితే తినొచ్చు కారం, కానీ కాకపోతే ఏంటంటే పిల్లలు తినరు కదా, ఇంకా టిఫిన్ కూడా పెట్టిస్తాం కాబట్టి వాళ్ళు తినరు అని చెప్పేసి కారం అయితే తగినంత వేస్తున్నాం. ఇంకా ఈ కర్రీ ఉండగానే బయట పనులు ఉన్నాయి, ఇంకా ఫుల్ అంటే ఫుల్ పని ఉంది. నేను కూడా ఇప్పుడు కొలుగురు దాకా పోయి రావాలి. పక్కన మనకు కొలుగురు ఉంది కదా, కొలుగురు దాకా వేయవలసి వస్తుంది. కొంచెం నాకు పని ఉంది. మనం కూడా ఇక బాయిగడ ఉల్లిగడ కూడా వారబెట్టేది ఉండే, మొన్న నుంచి ఇక పని చేసుకుంటే వీలైతే లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక ఈజీగా అయితే ఇలా అయితే మనం అయితే ఈ బీనిస్కాయ ఎగ్ అయితే వండుకోవచ్చు ఇలా ఈజీగా. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అందులో, ఎందుకంటే కొంచెం మనకు సూప్ లాగా కూడా ఉంటుంది, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది వేయరు, ఇష్టం అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మేమైతే వేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు కొంచెం సూప్ ఉంటే నాకు ఎక్కువ ఇష్టం. కొంచెం ఇట్లా దగ్గరకు ఉంటున్నా తినరాదు. సరే, ఒకదాని దాడిస్తాం. నేను వెళ్ళిస్తాను, వెళ్ళేసేసి సరేనా, దెబ్బ అయిపోతుంది. ఈ బకెట్ ఏం చేస్తుంది, ఖాళీనే ఉందిగా, ఇగో ఇళ్ళ కొని పోయి. అరే నీళ్ళు తక్కువ వచ్చినట్టు వేయాలా పొలమ్మ, ఇళ్ళ ఆప పోసుకోవాలి వీళ్ళు ఎప్పుడైనా. ఇలా నడు, నేను ఇల్లు వేస్తాను, మళ్ళీ నడు, మళ్ళీ అడుగుతాను. ఇవాళ అన్నీ ಇಲ್ಲ ಇದು ಗಾಡಿನ ಬಕೆಟ್ ಗಿದೆ ಗಿದಿ పెద్ద బకెట్ ఏ నాకు షీర్ దాడి చేస్తుంది నేను దాడిచ్చు వాటి పక్కేదాం ఇట్లా ఇదంతా ఏంది ఇక సరుపు ఇంత వేస్ట్ చేస్తున్నాం వీళ్ళు. ఈ యాంగి ఇంత డార్క్ ఉన్న కలర్ పోతుంది చూసినా యాంగి. కంఫర్ట్ లేదు ఇక ఫస్ట్ నుంచి అన్నింటిలోకి వేసి మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు వేయాలి 2 సార్లు 3 అయితే విన్నా బట్టలు విండడం అయితే అయిపోయింది. అన్నం వీటిలో తిన్నా, టిఫిన్ కూడా రెడీ పెట్టుకునే టిఫిన్ అదే ఇల్లు గిన్నె నూకాలి, టైం అవుతుంది. ఇల్లు నూకి పోవాలి పనికి. తక్కువకి వేయలే వేయలేదు ఇవే దిగుబడి ఏం వేసి పెడతావు ఇలా లేదన్నా సామాన్లు ఇట్లా వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే టమాటాలు ఇట్లా కూరగాయలు ఇట్లా ఉంటాయి కదా, కూరగాయలు అన్నీ వేసి పెట్టుకోవచ్చు అని తీసుకున్నాం. బాగుంది.
ఇంకా వేరే బుట్టలాగా ఉన్నాయి కానీ తక్కువకి ఇస్తే అయిపో 70-80 ఇస్తే అయిపో ఏ అన్నాడు ఏది కూడా బాగానే ఉంది అన్నట్టు తీసుకో బాగుంది